దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనక ఈరోజు 2025 సంవత్సరము మే నెల 13వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ధ్యానాన్ని ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొనుడి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యమును దీన మనస్సు గురించి మనం ధ్యానించుకుంటున్నాము. ఈనాటి ధ్యాన వాక్యములో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని వ్రాయబడి ఉన్నది. కృప అనుగ్రహించును అంటే ప్రభువారు ఒక మాట అంటారు, నా కృప నీకు చాలును. ఎంత గొప్ప వాగ్దానము! నా కృప నీకు చాలును. ఇక నువ్వు ఏమీ అక్కర్లేదు, ఇక ఏమీ నీవు ఆలోచించిన అవసరంలా. నా కృప నీతో ఉన్నది, అది నీకు చాలును అంటాడు. అలాగే మనం ధ్యానించుకుంటున్నది కూడా అదే. ఇప్పుడు దీనమనత్వము అనున్నది మనిషికి ఒక గొప్ప సుగుణము. ఒక మనిషి తనకు తానే తగ్గించుకునే మనస్తత్వము కలిగి ఉన్న నాడు అతడు నిజముగా హెచ్చింపబడతాడు. అంతేగా మరి, తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. హెచ్చింపబడేవాడు ఏమవుతాడు? తగ్గించబడతాడు. ఒక మనిషి తనకు తానే తగ్గించుకునే మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు అతను నిజముగా హెచ్చింపబడతాడు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. తద్వారా సంఘములో ఒక గొప్ప వ్యక్తిగా కూడా లెక్కింపబడతాడు. దీనత్వము ఏ విధంగా మనిషికి చేరువవుతుంది అనే ప్రశ్నకు సర్వసృష్టికి ఆధారభూతుడైన యేసయ్య చేసింది ఒక్కసారి శుద్ధ మనసుతో పరిశీలించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఒకనాడు ఆయన తన తువ్వాలు తీసుకొని ఆయన శిష్యుల పాదములు కడుగుట వలన దీనత్వమునకు ఆయన మాదిరి అయ్యాడు ప్రభువారు. ఈ విషయము యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వచనములో వివరించబడింది. ఇందులో ప్రభువారు ఏమన్నారు? ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అని ప్రభువు ఒక ఆజ్ఞగా శిష్యులను హెచ్చరించాడు, తెలియపరుస్తున్నాడు. మనము ఇక్కడ చూస్తున్నాము, దీనత్వము, దయాళత్వము, సాత్వికము లేకుండా మనము ఆత్మీయంగా ఎదుగలేము. దీనత్వము, దయాళత్వము, సాత్వికము. ప్రభువారే చెప్తున్న మాట విందాము. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని చెప్తున్న మాటలు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29లో వివరించబడింది. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని పేతురు కూడా తన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5లో కూడా చెప్పబడిన మాటను మనము ఈ రోజున జ్ఞాపకము తెచ్చుకుంటున్నాము.
ఏమని? మనము దీన మనస్కులై ఉండుడి అన్న పేతురు యొక్క సలహాను ఇక్కడ మనం మొదటి పత్రికలో మనము చూస్తున్నాము. గనుక ప్రతి దేవుని బిడ్డలారా, మనము దీన మనస్సు కలిగి దేవుని ప్రార్థించి ఆశీర్వాదాలు పొందుకుంటానికై ఎడతెగగా ప్రార్థించమంటున్నాడు. ఆనందముతో ప్రార్థించాలంటున్నాడు. ఆనందించుడి, మరలా చెప్పుతున్నాను, ఆనందించుడి. ఆ ఆనందించుటలో అంత గొప్ప రహస్యము, ఆత్మీయ రహస్యం ఉన్నది. ప్రతి దేవుని బిడ్డలారా, మనము దీన మనసు కలిగి దేవుని ప్రార్థించి మనం ఆశీర్వాదాలు పొందుకుందాము. పరలోక ఆశీర్వాదాలు తప్పకుండా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకుని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి నాయన, మేము ఎల్లప్పుడూ తండ్రి దీన మనసు కలిగి దీన వస్త్రములను మేము ధరించుకొని మేము మీ బిడ్డలముగా మేము జీవించుచు నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.